కదా నష్టం జరిగేది. మళ్ళీ ఇరాన్ డబ్బులు తీసి గల్ఫ్ దేశాలకు ఇచ్చినా ఇక్కడ ట్రంప్ నష్టపోయేదేం లేదు. మళ్ళీ ఇరానే నష్టపోతుంది. అండ్ ఇప్పుడు ఇరాన్ ఆ, డబ్బులని ఆ దేశ పాలకుల అనుమతి లేకుండా ఉపయోగించే హక్కు అమెరికాకుందా? అంటే లీగల్ గా దీన్ని ఫ్రీజ్ చేసింది అమెరికానే కనుక అమెరికాకు ఉంది. పైగా హోల్డ్ ఉంది, లీగల్ గా హక్కును ఉంది కాదు, వాటిపైన హోల్డ్ ఉంది తనకు. ఆ, తన గ్రిప్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ బ్యాంకులు అన్ని కూడా, గల్ఫ్ బ్యాంకులు అన్ని కూడా అమెరికా చేతిలోనే ఉన్నాయి. పైగా అవి గల్ఫ్ లో ఉన్న బ్యాంకులు అవన్నీ కనుక తీసుకోవడము ఈజీ, ఇవ్వడము వీళ్ళకి ఈజీ. ఇప్పుడు ఎటొచ్చి నష్టపోయేది అసెట్స్, ఆ బంగారు లాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి. నష్టపోయేది ఇరాన్. కనుక ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆ చాలా చాలా పెద్ద ప్రశ్న ఇది. కనుక యుఎస్ ట్రెజరీ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసింది అని అంటున్నారు. యుఎస్ ట్రెజరీ విల్ అటెంప్ట్ టు రీడైరెక్ట్ ఇరాన్ అసెట్స్ టు గల్ఫ్ స్టేట్స్ ఫర్ రీబిల్డింగ్ అండ్ రిపేర్స్ ఆఫ్ డ్యామేజ్ కాజ్డ్ బై ఇరాన్ అని యుఎస్ ట్రెజరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఇప్పుడు రీడైరెక్ట్ చేసేసింది ట్రెజరీ, యుఎస్ ట్రెజరీ చేసేస్తే యుఎస్ ట్రెజరీకి రైట్స్ ఉన్నాయి దీని మీద. అంటే డైరెక్ట్ గా ఇరాన్ అదేంది గల్ఫ్ దేశాలకి డబ్బులు వెళ్ళిపోతాయి. కనుక ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సిఎన్ఎన్ తో వీటితో కూడా మాట్లాడాడు. కువైట్, బహ్రెయిన్, యుఏఈ వీటన్నిటి కూడా లెక్కలేయమని చెప్పారు. టాలీ కాస్ట్ ఎంత అయింది లెక్కలేయండి అండ్ ప్లాన్ చేయండి ఇరానియన్ అసెట్స్ ను పంపించడానికి అని ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కనుక ఇప్పుడు ఈ ఫ్రోజన్ అసెట్స్ ఏవేవి ఇవన్నీ ఆల్రెడీ డిమార్కేట్ చేసి ఉన్నాయి రెడీగా. కనుక దాని క్యాష్ రూపంలో ఈ దేశాలకు పంపడానికి అవకాశం ఉంది. సో మహసిన్ రెజాయ్, ఇది అడ్వైజర్ టు ఇరాన్ సుప్రీం కమాండర్, ఆయన సిఎన్ఎన్ తో అన్నాడు, ఇప్పుడు మేము పీస్ డీల్ చేస్తున్నటువంటి టైంలో యుఎస్ ఇలాంటి మేము $24 బిలియన్ మాకు రిలీజ్ చేయండి అని మేము అడుగుతున్న సమయంలో మీరు ఇలాంటి ఒక ప్రపోజల్ తీసుకురావడము దుర్మార్గము అని చెప్పాడు. ఇంకా కంప్లీట్ ఇరాన్ స్టేట్మెంట్ రాలేదు. అయితే ఇదంతా మనం చూడాల్సిన విషయం ఏంటంటమ్మా, June 3, 4 ఈ టైంలో జరిగినటువంటి ఏంటి అంటే, ఇరాన్ కూడా ఊరికే ఏమో ఉండలేదు. డ్రోన్స్ ను, మిసైల్స్ డ్రోన్స్ ను స్ట్రైక్ చేసింది కువైట్ పైన. చాలా ఒక వ్యక్తి చనిపోయారు, సుమారుగా ఒక 100-200 మంది గాయపడ్డారు కువైట్ లో. ఇవన్నీ జరిగాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కువైట్ లో, దాన్ని బాగా డ్యామేజ్ చేశారు. అలాగే June 3 నాడు బహ్రెయిన్ పైన కూడా అటాక్ చేశారు. ఇలా ఇరాన్ ఊరికే ఏమీ లేదు. ఇలాంటి సమయంలో పీస్ డీల్ ఇవేమో ఒకవైపు అటాక్ చేస్తుంది, పీస్ డీల్ దగ్గర టేబుల్ పైన ఏం తీసుకొచ్చింది అంటే, మాకు ఆ $24 బిలియన్ మావి రిలీజ్ చేయండి అని అడిగింది. అలా అడుగుతూ ఉన్న సమయంలో అమెరికా ఇప్పుడు తెచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే, దీనికి కరెక్ట్ విరుద్ధంగా ఈ $24 బిలియన్ అమౌంట్ ను మేము గల్ఫ్ కి ఇచ్చేస్తాము, ఎందుకంటే మీరు చేసిన డ్యామేజ్ అంతకన్నా చాలా ఎక్కువ ఉంది కనుక గల్ఫ్ కు నష్టపరిహారం చేస్తాము అని ఒక ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు మనం మళ్ళా ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం అలుకున్నది, ఏమవుతుంది అని. ఎందుకంటే దిక్కులేని పరిస్థితి ఇరాన్కు, తిండికి లేదు వాళ్లకు, ధరలన్నీ పెరిగిపోయినాయి వాళ్ళ దేశంలో. అప్పటికే ప్రజలు యుద్ధం కన్నా ముందే ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ కష్టాలు అంతా ఇంత కాదు. యుద్ధం చేసే పరిస్థితి కూడా ఇరాన్కు లేదు వాస్తవంగా, కానీ చేస్తూ ఉంది, యుద్ధం చేస్తా ఉంది. మిసైల్స్ ఉన్నాయి, కొడతా ఉంది, మొండిగా ఉంది. కనుక టేబుల్ పైన ఎక్కడ తగ్గడం లేదు. అమెరికా బెదిరిస్తుంది. మీరు అమెరికా బిహేవియర్ చూస్తే అర్థం అవుతుంది కదా, అయిపోతుంది, రేపో మాపో ఈ డీల్ అయిపోతుంది అని చెప్తాడు. ఇంకోవైపు అక్కడి నుంచి స్టేట్మెంట్ వస్తుంది, ఏం కాలేదు అని చెప్పేసి. మీరు ఇజ్రాయిల్ ను అడుగుతాడు, నెతన్యాహును అడుగుతాడు, ఏమయ్యా యుద్ధం మీకోసం మేము చేస్తున్నాం, మీకేం పిచ్చి పట్టిందా, మీరు దానిపైన లెబనాన్ పైన ఎందుకు దాడి చేస్తున్నారు, ఆపేసేయండి అని తిడతాడు. మేము ఆపేదే లేదని నెతన్యాహు చెప్తున్నాడు. సో ఇది ఏం జరుగుతుంది అని, రేపు మాపో అక్కడ ఆగిపోతుంది, ఇరాన్ మా టేబుల్ పైకి వస్తుంది, చర్చలు జరుగుతాయి, ఆగిపోతాయి అని ట్రంప్ చెప్తున్నాడు. మరి ఇవన్నీ చెప్తున్న వ్యక్తి ఏమంటున్నాడు, వాళ్ళు అడుగుతున్న డిమాండ్ $24 బిలియన్ ఏదైతుందో అసెట్స్ ను
అవన్నీ కూడా మాకు ఇవ్వండి మొర్రో అని ఇరాన్ అడిగితే మేము అక్కడ గల్ఫ్కి ఇస్తామని ఒక కొత్త ప్రపోజల్ పెట్టాడు ఇప్పుడు. సో ఇప్పుడు మనము ఆ, అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ, అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఇరాన్ సొమ్ము ఏదైతుందో అది బ్లాక్ చేసి ఉంది కంప్లీట్ గా, లీగల్ గానే బ్లాక్ చేసింది. ఇవి కాకుండా ఆంక్షలు రాకముందు నుంచే అనేక దేశాల్లో ఇరాన్ తమ సొంత ప్రభుత్వమే కొనుగోలు చేసింది, భవనాలు కొనుగోలు చేసింది, భూములు కొనుగోలు చేసింది, ఎన్నో కంపెనీలు కొనుగోలు చేసింది, పెట్టుబడులు పెట్టింది, ఆ, బంగారు నిల్వలు ఉన్నాయి వేరే వేరే దేశాల్లో. అవన్నిటిని కూడా అమెరికా బ్లాక్ చేసి పెట్టింది. కనుక ఇరాన్ దగ్గర డబ్బులు లేవని కాదు, సంపద లేదని కాదు, తన చేతిలో లేదు ఇప్పుడు. అమెరికా యొక్క దీంట్లో ఆధీనంలో ఉన్నందుకు ఒక రకంగా ఇరాన్ ఇరుక్కుపోయినటువంటి ఒక పరిస్థితి, ఒక సందిగ్ధ పరిస్థితి. వేచి చూడాలి మరి ఏమవుతుంది, ఇరాన్ ఎలా తిరగబడుతుంది, ఇరాన్ కు మద్దతుగా చైనా ఏమన్నా దిగుతుందా రంగంలోకి? ఎందుకంటే ఎక్కడ తెగడం లేదు, చాలా భారం అంతా ఇప్పుడు ఇండియా పైన పడుతుంది, చైనా పైన పడుతుంది. పెద్ద దేశాలు ఇవి, పెట్రోలియం పదార్థాలు అన్ని వాడేది మనమే కదా, ఈ రెండు దేశాలే కదా ప్రపంచంలోనే అత్యధికంగా. ఎంతకాలం ఎదురు చూస్తాం? కనుక సమస్య ఇరాన్దే కాదు ఇప్పుడు, ఇది ఈ సమస్య మనది కూడా, ఈ సమస్య చైనాది కూడా, ఈ సమస్య అనేక దేశాలది ఇది. సో ఒక అంతు తెలియని ఒక పరిస్థితి, బాగా ప్రపంచమే నష్టపోయింది. గల్ఫ్ కూడా ఏ పాపం చేయకుండానే గల్ఫ్ నష్టపోయింది. సో ఏం చేస్తాడు ట్రంప్? ఇంకొక పిచ్చి పని ఏమైనా చేస్తాడా? ఇది మన అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య అమ్మా ఇది. అవును సార్. సో గల్ఫ్ దేశాల నష్టాలకు ఇరానే ఎందుకు బాధ్యత వహించాలి? అమెరికా, ఇజ్రాయెల్ కదా ఇప్పుడు యుద్ధం చేసేది, మరి వాళ్ళు కదా బాధ్యత వహించాలి, ఇరానే ఎందుకు? ఎస్, ఇప్పుడు అది చాలా జినైన్ క్వశ్చన్, ఇది మనం కూడా అడుగుతున్నది. అని యుద్ధం మొదలు పెట్టింది మీరు, ఇరాన్ ను డ్యామేజ్ చేశారు, ఇరాన్ ను కొట్టారు, పైనుంచి ఏమంటున్నారంటే ఇరాన్ ఆస్తులను తీసుకెళ్లి గల్ఫ్ కి ఇస్తాము అని చెప్తున్నారు. అసలు ఇరాన్ ఏమడుగుతుంది? మాకు నష్టపరిహారం ఇవ్వండి అని అడిగింది. మాకు ఇంత నష్టం చేశారు, ఇన్ని ఆయిల్ వెల్స్ అన్ని కూడా నాశనం అయిపోయినాయి, సో చాలా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. కనుక యుద్ధ విరమణనే కాదు, యుద్ధ విరమణ తర్వాత మాకు మా పునర్నిర్మాణం, ఇరాన్ పునర్నిర్మాణము మీదే బాధ్యత, పైగా మా యొక్క ఇవి ఫ్రోజన్ అసెట్స్ అన్ని కూడా మాకు తిరిగి చెల్లించాలి. ఇవి ప్రధాన చర్చలో డిమాండ్. అమెరికా ఏమడుగుతుంది అంటే మీరు యొక్క న్యూక్లియర్ ప్రిపరేషన్ అవుతుందో, ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఇది మీరు ఆపేసేయాలి, అవి హ్యాండ్ ఓవర్ చేయాలి మా చేతికి, మిమ్మల్ని నమ్మడానికి వీలు లేదు అని అమెరికా డిమాండ్ చేస్తుంది. వీటిలో ఉన్నాక అక్కడ లెబనాన్ ఇజ్రాయెల్ కొడుతూనే ఉంది, కనుక అక్కడ హిజ్బుల్లాలు వాటిని ఖతం చేయాలని చూస్తుంది, దాడి ఆగలేదు. ఇలా రెండింటికి ఇంటర్లింకింగ్ ఉంది. టోటల్ గా ఈ పాపం ఎవరిది అని అంటే తప్పకుండా ఇది అమెరికాదే అవుతుంది, బాధ్యత అమెరికాదే అవుతుంది. యుద్ధం ప్రారంభం కాకముందే మీరు చూసుకోవాలి, వీటి యొక్క హర్మోన్ జలసంధిని ఏ రోజు కూడా ఇరాన్ ఆపలేదు, యుద్ధం జరిగే సమయంలో కూడా ఆపలేదు. తర్వాత శృతిమించినటువంటి దాడులు జరిగినప్పుడు ఆ హర్మోన్ జలసంధిని అబ్స్ట్రక్ట్ చేసింది. కానీ ఓపెన్ చేస్తున్న సమయంలో అమెరికా స్వయంగా వెళ్ళి అక్కడ తన షిప్స్ అన్ని పెట్టేసి అమెరికా కూడా బ్లాక్ చేసేసరికి ఇప్పుడు ఇరాన్ కు కూడా వేరే మార్గం లేకుండా పోయింది. ఇరాన్ ఏమంటుంది అంటే హర్ముజ్ జలసంధి మా చేతిలోనే ఉంటుంది, మీరు ఎవరు చెప్పినా మేము వినము అని బెట్ చేస్తా ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ఏమంటాము, రోజు రోజుకు సమస్యను జటిలం చేసింది ఎవరు అంటే అమెరికానే. అమెరికా, ముఖ్యంగా ట్రంప్ అని చెప్పాలి. అమెరికాలో కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, భరించలేనంత పెరిగిపోయినాయి. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, కోపంగా ఉన్నారు ట్రంప్ మీద. ఇవన్నీ సృష్టికర్త ఎవరు అంటే ట్రంపే, పరిష్కరించాల్సింది కూడా ట్రంపే. ట్రంప్ పోతే అమెరికాకే కాదు మొత్తం ప్రపంచానికే పీడ పోతుంది అన్నటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డదమ్మా. సో చూడాలి, మనము ఎందుకు చూడాలి ఏం జరుగుతుంది, మనం కూడా ప్రిపేర్ కావాలి, మరింత ప్రిపేర్. ఈ రోజు లేటెస్ట్ న్యూస్, నిన్న ప్రకటన వచ్చింది కదా, 29 రూపాయలు మన దగ్గర గ్యాస్ సిలిండర్
ఏది హౌస్ హోల్డ్ గ్యాస్ సిలిండర్ కూడా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. యుద్ధం ఇలా జరిగితే ఇంకా చాలా పెరుగుతుంది. అంటే మనతో పోలిస్తే చాలా దేశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా 1600 గ్యాస్ సిలిండర్ను మనకు సబ్సిడీ పోను 900 చిల్లర అలా వస్తుంది రేటు. అంటే మిగతాదంతా ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వమే భరిస్తుంది. ఎంత భరిస్తుంది అనేది ఒక పెద్ద సమస్య. 3 నుంచి 4,000 మధ్య 3,500 అనుకుంటాను ఒక ఇది ఎరువుల ఇది. అది మనకు చాలా తక్కువ ధరకు 300, 400 వీటికి రైతుకి ఇస్తున్నాం. మరి కొన్ని వేల రూపాయలు ఒక బ్యాగ్ దగ్గర 2,500-3,000 అట్లా ప్రభుత్వమే భరిస్తుంది. కనుక ఈ భరింపు అనేది ఎంత దూరం? ఇది ప్రజల డబ్బే అది కూడా. కనుక మనము వేరే మార్గం కూడా లేదు. ధరలు పెరుగుతాయి తప్పకుండా. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయి. దాని కారణంగా ఇతర ధరలు కూడా పెరుగుతాయి. అన్ని కూడా డైలీ వారి ఫుడ్ మెటీరియల్ ధరలు కూడా పెరుగుతాయి. పేదవాడికి కష్టం వస్తుంది. ఇది కనుక యుద్ధం ఇంకొక 15 రోజులు కనుక జరిగిందంటే భారత్ లో కూడా పేదవాళ్ళ కష్టాలు మొదలవుతాయి. కనుక ఇది ప్రపంచమే సతమతమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మొండిగా ట్రంప్ ఇరాన్ ఆస్తులను వదిలేసేయాల్సింది పోయి ఇరాన్ ఆస్తులను ఇరాన్కే ఇచ్చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇరాన్ దిగి వస్తుంది, యుద్ధ విరమణకు ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెచ్చగొట్టే విధంగా మీరు చెల్లించండి డ్యామేజ్. మీ కొరకు కదా వాళ్ళు భరించింది. గల్ఫ్ దేశాలు ఎవరి కొరకు దెబ్బతిన్నారు వాళ్ళు? మీరు మీ వైమానిక స్థావరాలు, యుద్ధ స్థావరాలు గల్ఫ్ దేశాల్లో పెట్టినందుకు ఈజీగా కొట్టగలిగే స్థావరాలు అవి. కనుక లేటెస్ట్ గా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బెహ్రెయిన్ కానీ ఇవన్నీ ఎక్కడ కొట్టింది? అమెరికా స్థావరాల పైన కొడుతుంది ఇరాన్. మరి ఈ పాపం చేసింది ఎవరు? మీరు కదా. నష్టపోయింది గల్ఫ్ దేశాలు. వాటికి ఏమన్నా నష్టపరిహారం చేయాలి అంటే అమెరికా చేయాలి. కనుక వాళ్ళు అడుగుతున్నది ఇరాన్ అడగలేదు పాపం. వాళ్ళు అడుగుతున్నది అమెరికాను అడిగారు. అమెరికాను చెల్లించమని అడిగారు. కానీ అమెరికా వైఖరి ఎలా ఉంది చూడండి. ఇరాన్తో ఇప్పిస్తాము అని. ఇప్పుడు ఇరాన్ మాత్రం డబ్బులు ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఆ డబ్బు పోతే ఇరాన్ బ్రతకడం కూడా కష్టం. కనుక యుద్ధము కొనసాగుతుంది. మరింత జటిలమైపోతుంది సమస్య అని నేను అనుకుంటున్నానమ్మా. ఇది అవును సార్. సో ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. అవును సార్. సో ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు శాంతి కోసం పనిచేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే కొత్త ఘర్షణకి తెరలేపుతున్నారా? అశాంతి కోసం పనిచేస్తున్నాయి, ఘర్షణ కోసం పనిచేస్తున్నాయి. అంత దుందుడుకు చర్యలు ఇవన్నీ కూడా, నిర్ణయాలు ఏవి కూడా. అంటే అందరినీ ఒత్తిడి చేస్తారా మీరు? ప్రతి దగ్గర ఒత్తిడి చేస్తారా? గొంతు విసికేసి సమస్యలు పరిష్కరిస్తారా? గల్లాబట్టి పరిష్కరిస్తారా? అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడడం ఎప్పుడైనా సంభవించిందా అసలు? కనుక ట్రంప్ చేసే వ్యవహారం కారణంగా ఈరోజు అందరూ నష్టపోతున్నారు. ఇరాన్ ఒక్కటే నష్టపోవడం లేదు, మొత్తం అందరూ నష్టపోతున్నారు. సమస్య చాలా సీరియస్ సమస్య. జోక్యం చేసుకోవాల్సిన సమస్య. ఇప్పుడు ఇండియా లాంటి దేశాలు కూడా జోక్యం చేసుకోవాలి. చైనా లేకపోతే ఇతర దేశాలు, చైనా అవకాశం ఉండదు బహుశా, కానీ జోక్యం చేసుకొని వెంటనే ప్రపంచ మానవాళి కోసం అన్ని దేశాలు కూడా జోక్యం చేసుకొని దీన్ని ఇంతటితో ఆపివేయడం మంచిది, అందరికీ మంచిది. ఎస్ సార్. సో ప్రపంచ శాంతి కోసం నిజానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో? నేను అనుకుంటున్నాను అసలు అన్ని సమస్యకు మూలం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కనుక ఇజ్రాయెల్ ఎందుకు ఆందోళన చెందుతుంది అంటే, మీరు టెర్రర్ సంస్థలను అక్కడ పెట్టారు. హమాస్, హిజ్బుల్లా, ఇవన్నీ ఏంటమ్మా ఇది? ఎంతమందిని చంపుతారు మీరు ఇట్లా? కనుక ఇవన్నీ ఎవరు పెంచి పోషించారు? ఇరాన్ పెంచి పోషించింది. కనుక ఈ ఇజ్రాయెల్ మనశ్శాంతితో ఉండాలంటే ఏం చేయాలి? ఈ టెర్రర్ సంస్థలను అన్నిటినీ క్లోజ్ చేయాలి. కనుక వేరే మార్గం లేదు. ఇరాన్కు బ్రతికి ఉండాలి. ఇజ్రాయెల్ సమస్య ఏంటి అంటే జీవన్మరణ సమస్య. కాస్త ఊరుకుంటే ఇవి చంపేస్తాయి. హిజ్బుల్లా అనేది చంపేస్తుంది ఇజ్రాయెల్, హమాస్ అనేది చంపేస్తుంది, హౌతీలు అనేవాళ్ళు చంపేస్తారు. ఇవన్నీ టెర్రర్ గ్రూప్స్. ఇరాన్ పెంచి పోషించబడ్డాయి. కనుక బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి ఇజ్రాయెల్ అంటే? వీటిని చంపేయాలి, వీటిని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలని అంటే అమెరికా సహాయం కావాలి. అందుకే కదా ఇప్పుడు ఇరాన్ పైన దాడి.
ఇరాన్ లో అణు అణుబాంబు తయారవుతే మొట్టమొదటిగా విధ్వంసం అయ్యేది ఇజ్రాయెల్. అందుకే కదా ఇజ్రాయెల్ బ్రతికుండాలంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబు తయారు చేయకూడదు. అందుకే అమెరికాను వెంటబడి యుద్ధం చేయించింది ఇజ్రాయెల్. సో ఇప్పుడు కావాల్సింది అంత ఏంటంటే ఇరాన్ ఏదైతే తన సుపీరియారిటీ కోసం ఇదంతా చేసిందో ఇరాన్ వీటిని ఆపేసేయాలి. తన బ్రతికేదో తాను బ్రతకాలి. తన సుప్రీమేసీ కోసం, ఇస్లామిక్ వరల్డ్ లో తన సుప్రీమేసీ కోసం మేమే మొత్తం ఇస్లాం వరల్డ్ కు దిక్కు మేమే, ఎందుకంటే మేము ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తున్నాం, రండి మాతో ఉండండి. కనుక ఈ షియా గ్రూప్ చేసేటువంటి గొడవ ఇది ప్రపంచం అంతా సున్నీలు ఉంటే ఇక్కడ షియాలు ఉంటారు. ఈ షియాలు చేస్తున్నటువంటి గొడవ ఇది. కనుక పీస్ టాక్స్ ఎవరో ఒకరు, ముఖ్యంగా పెద్ద దేశాలు రష్యా, చైనా, ఇండియా అందరు కూర్చొని ఒక శాశ్వత పరిష్కారం ఇజ్రాయెల్ పైన ఈ ఒత్తిడి లేకుండా చూడడం, అలాగే ఇరాన్ దిగి రావడం. ఇరాన్ ఇప్పటికీ డ్యామేజ్ అయింది బాగా, కనుక నేను అనుకుంటున్నాను అన్ని దేశాలు చెప్తే ఇరాన్ డౌన్ అవుతుంది. కనుక ఈ టెర్రర్ గ్రూప్స్ ని క్లోజ్ చేయగలుగుతుంది. అది క్లోజ్ చేస్తే ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబు చేసే ప్రసక్తే లేదు అని అన్ని కంట్రీస్ ని కూడా వెల్కమ్ చేసి ఓపెన్ చేసేసి మా దగ్గర ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఇది ఏమీ జరగడం లేదు అనేది ప్రూవ్ చేయగలిగితే ఇరాన్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలన్నీ కూడా కాస్త ప్రశాంతత నెలకొంటుంది. అమెరికా కూడా తన స్థావరాలను విత్డ్రా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ట్రంప్ బిగినింగ్ లో చాలా మంచి మాట అన్నాడు, మాకెందుకు ప్రపంచాన్ని ఏలే పని మాకేమన్నా ఉందా, ఈ యుఎన్ఏ ఎందుకు, లేకపోతే అది ఎందుకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు, ఇంటర్నేషనల్ బాడీస్ ఎందుకు, వీటినన్నిటిని మేమెందుకు పోషించాలి, మాకేం అవసరం, అమెరికా ఫస్ట్ అని ఇవన్నీ చెప్పారు. యుద్ధాలు ఆపేస్తాం, నాకే నోబెల్ కావాలని అన్నారు. ఎక్కడున్నారు మరి మీరు? ఇచ్చిన మాట ఇది. కనుక మీరు ఇవన్నీ ఆపేసేయాలి. అమెరికా ఆపేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నేను అనుకుంటాను ఇలా ఒక శాశ్వత పరిష్కారం కొరకు కొంత ఎఫర్ట్స్, ప్రయత్నాలు మొదలు కావాలని అనిపిస్తుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే